Proverbs chapter 15 verse 1. It's very important, my dear brothers and sisters. If we try to be like this, we can live happily. A soft answer turns away wrath, but a harsh word stirs up anger. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనం మృదువుగా మాట్లాడితే ఎంత క్రోధంలో ఉన్నటువంటి, ఎంత కోపంలో ఉన్నటువంటి వారైనా చిన్నగా చక్కగా మాట్లాడినప్పుడు అది ఏమవుతుందంట, క్రోధము అనేది చల్లారిపోతుందట. నొప్పించు మాట కోపమును రేపును. మరి కొంచెమైనా సరే హర్ట్ చేసే విధంగా ఉన్నట్లయితే అది కోపాన్ని రేపినదిగా ఉంటుంది. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి సహోదరి సహోదరుడా, ఈ విధమైనటువంటి పద్ధతి మనం నేర్చుకుంటే దేవుని దృష్టిలో కూడా మనం మరి మంచివారిగా ఉండగలుగుతాము.